దేవుడు ఏం చేశాడంటే నియమావళులు ఇచ్చాడు. ఈ 2024వ సంవత్సరము ప్రారంభంలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మానవాళికి ఈ సంవత్సరం అంతటా మనము ఎలాగూ జీవించాలో, దేని ప్రకారము జీవించాలో దేవుడు మనకు నియమావళులు ఇచ్చాడు. ఈ నియమావళుల ప్రకారము మనము జీవించాలి. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నీవు ఇదిగో నా ఆజ్ఞలు, ఇదిగో నేను ఇలాగ ఉంటాను, నీవు ఇలాగ నన్ను ఆరాధించాలి, ఇదిగో దేవుని యొక్క రాజ్యం ఇలాగుంటుంది, నీవు ఇదిగో నీ భార్యతో ఇలాగుండాలి, నీ బంధువులతోటి ఇలాగుండాలి, నీ యొక్క ఇరుగు పొరుగు వారితో ఇలాగుండాలి, నీ యొక్క పరాయి దేశస్తులతోటి ఈ రీతిగా ఉండాలి, నిన్ను సృష్టించినటువంటి నన్ను ఇదిగో ఇలాగో ఆరాధించాలి అని చెప్పి ఆయన మానవులకి తన యొక్క కట్టడాలని, తన యొక్క శాసనాలని, తన నియమావళిని మానవులకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమయుడు దేవుని సంగమా, నేను చెబుతున్నటువంటి వాక్యము చాలా అర్థం చేసుకునేటటువంటి వాక్యము. ఇది పెద్ద ప్రసంగమే కాదు, కానీ దీని ప్రకారం జీవిస్తే మన జీవితాలు బాగుపడతాయి. దీని ప్రకారము జీవిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతో పురోగతిని మనం పొందుకోగలుగుతాం. దీని ప్రకారం జీవిస్తే మన జీవితాల్లోనికి సాతానుడు తీసుకువస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలని, అపజయాల్ని మనము జయించగలుగుతాం. ఈ వాక్యానుసారముగా మనం జీవిస్తే అది మనకు నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రేమయుడు దేవుని సంగమా, దేవుడు యెహోషువకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి, దయచేసి చూడండి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమికి కానీ తొలగకూడదు అని చెప్పి ఇక్కడ రాయబడతా ఉంది. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి దైవ గ్రంథం ఇది. ఇదేదో ఒక పుస్తకం కాదు, ఇది దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక దివ్య వాక్. అది ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు తన దివ్య వాక్కును ఈరోజు ఇదిగో ఈ బైబిల్ అనేటువంటి పుస్తకం రూపములో నీకు నాకు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుడు యెహోషువ దీని ప్రకారము జీవించాడు కాబట్టి ఆయన గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆయన పాలిభాగస్తులు కాగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, మనమందరం కూడా జ్ఞాపం చేసుకోవాలి. యెహోషువ మోషే తనకిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఎలాగూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నడిచినాడో, ఈ 2024వ సంవత్సరము నీవు నేను నడవాలి. ఎలాగా? ఎడమకైనను కుడికైనను మనము తిరగక దేవుని వాక్యం గైకునే విషయంలో తిన్నగా చక్కగా మనము దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యాన్ని అన్ను దినము మనము ధ్యానించాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ 2024వ సంవత్సరము మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించడం అనేది నేర్చుకోవాలి. 2024వ సంవత్సరము నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకుని రావాలంటే నీకు కావలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కనుక యెహోషువకు దేవుడిచ్చినటువంటి హెచ్చరికల్ని ఈ యొక్క వారమున మనం ధ్యానిద్దాం. యెహోషువకి దేవుడిచ్చినటువంటి హెచ్చరికలు ఏంటి అంటే, నేను మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అంతటినీ నీవు చక్కగా దాని ప్రకారము నీవు నడుచుకోవాలి. కుడికి నుండి కానీ ఎడమ వైపు కానీ నువ్వు తిరగక ఆ మార్గంలో నీవు తిన్నగా నువ్వు నడవాలి. ఆ దేవుని వాక్యానుసారముగా నీవు దానిని చదివి దాని ప్రకారము
గైకొంటూ నడుచుకోవాలని చెప్పి దేవుడు మోషేకి క్షమించండి యెహోషువకి ఆయన తెలియజేశాడు. ఈ 2024వ సంవత్సరము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి అని. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పటికి 2వ వారంలోనికి మనం వచ్చేసాం. ఈరోజు తారీఖు 14. ఈ రోజున 14 రోజుల్లో ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని నీవు చదివావు? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించావు? ఈరోజు ప్రశ్న ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చదవటము ఎన్నిసార్లు దాని ప్రకారముగా నీవు నేను జీవించాం. మోషే ప్రారంభించాడు కొత్త జర్నీ. అది మోషేకి అప్పుడు వరకు క్షమించండి యెహోషువకు అది కొత్తదైనటువంటి అధికారం. అది ఆయన అధికారాన్ని తీసుకున్నాడు మోషే దగ్గర నుండి. మోషే ఉన్నటువంటి ఆ బాధ్యతలన్నీ కూడా యెహోషువ మీదకి వచ్చినాయి. కొత్తది అది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతనమైనటువంటి బాధ్యతలు బహుశా అప్పగించి ఉన్నాడేమో. నేను ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడేమో. గనుక ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము జీవించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే 8వ వచనంలో చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు నీవు బోధింపక, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు అని చెప్పి రాయబడతా ఉంది. దేవుని వాక్యానిగా జీవించమంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఒక ఆజ్ఞ నేను అనుసరిస్తున్నాను అంటారు. ఏదో స్టూడెంట్కి ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయంటే పాస్ మార్కులు వచ్చినాయి, అబ్బా వాడు చప్పట్లు కొట్టుకుంటే సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. కొంతమందికి దేవుని విషయంలో ఇదే రీతిగా ఉంటారు. నేను 10 ఆజ్ఞలు చేయకపోయినా ఒక ఆజ్ఞ చేస్తున్నాను కదా, దాన్ని బట్టి చాలామంది సంతోషిస్తూ ఉంటారు. ప్రేమగుడు దేవుని సంగమా, మనం ఆరాధించేటటువంటి దేవుడు సంపూర్ణత కలిగినటువంటి వాడు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది అంతా కూడా సంపూర్ణమైనటువంటి క్రియలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన అంటది, రాయబడి ఉంటుంది, నీ పూర్ణ హృదయముతోటి, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ బలముతోటి నీవు నన్ను ప్రేమించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను వెంబడించాలి. ఇది దేవునికి యొక్క వాంఛ. ఏదో సగం చేసావంటే నీ జీవితంలో దేవుని కార్యాలను చూడలేవు. సగం భక్తి చేస్తే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా మెచ్చుకోడు, నిన్ను ఆశీర్వదించాడు. ఇది దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కుడివైపు కానీ ఎడమవైపు కానీ నువ్వు వెళ్ళవద్దు. దేవుని వాక్యాన్ని గైకొనే విషయంలో నువ్వు తిన్నగానే ఉండాలి. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం అనేది యథార్థమైనది. దేవుని వాక్యం అనేది సజీవమైనది. ఈ వాక్యాన్ని ప్రభువు మనకు చెప్తా ఉన్నాడు మానవులందరి కొరకు. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటి ప్రకారము ఏదో ఒకటి చేస్తాను మిగిలింది విడిచిపెడతానంటాం కాదు. దేవుడు నీ జీవితంలో సంపూర్ణంగా ఆస్వాదించాలి అంటే నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడిండు. దేవుని వాక్యాన్ని దినము ధ్యానించు, దినము దేవుని వాక్యాన్ని చదవటం వేరు, ధ్యానించటం వేరు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన స్వభావాన్ని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన రాజ్యమేంటో మనం అర్థమవుతూ ఉంటుంది. ఆయన మానవులకు ఇచ్చినటువంటి కట్టడేంటో, ఆ నియమావళి ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన ఏంటో అర్థమవుతుంది, ఆయన ఎలాంటి వాడో అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని చదవకపోతే ఆయన ఏంటో నీకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని చదవకపోతే
ఆయనకి ఎలాగో ప్రార్థన చేయాలో అర్థం కాదు. దేవుని వాక్యాన్ని చదవకపోతే నువ్వు సాతాను యొక్క శోధనలో నుండి తప్పించుకోలేవు. దేవుని వాక్యాన్ని చదవకపోతే ఈ లోకములో నీవు ఓడిపోయినటువంటి వాడిగా నువ్వు ఉండిపోవాల్సి వస్తుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనకు తన వాక్యాన్ని, అమూల్యమైనటువంటి గ్రంథాన్ని ఆయన మనకిచ్చాడు. ఒక భక్తుడు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఏంటంటే, దయచేసి ఈ మాటని ఒక భక్తుడు ఈ రీతిగా ఆయన తెలియజేశాడు. ఏంటి అంటే, దయచేసి జ్ఞాపం చేసుకునండి. దయచేసి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు భక్తుడు అంటూ ఉంటాడు, నేను నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభువా అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు దయచేసి 1 సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనంలో మనం దయచేసి ఒక మాటని మనం ధ్యానిద్దాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. మరొకసారి మాటను చదవండి. ఎవరైనా చదువుతారా? మీ గ్రంథాల్లో ఉందా ఇక్కడ మాట? అందరం కలిసి మాటను చదువుదాం దయచేసి. చదవండి ఒకసారి, అందరం కలిసి చదువుదాం ఒకేసారి. సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ వాక్యాన్ని నేను మీకు ఇవ్వటానికి ఎంత ప్రయాసపడ్డాను. అనేక మంది వ్యక్తులను నేను ఏర్పాటు చేసుకొని ఈ వాక్యాన్ని స్పష్టంగా నేను తర్జుమా చేసి విలియం కేరీ అనేటువంటి మిషనరీ ద్వారా మీకు అందించాను. ఈ వాక్యాన్ని ఇది ప్రింట్ చేయడానికి ఎంతో కష్టపడ్డాను. ఈ వాక్యాన్ని ప్రభువు మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని క్షమించాను, దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని ఇవ్వటానికి ఎంతో మంది భక్తులు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో వారు శ్రమనోర్చారు, ఎంతో డబ్బును ఖర్చు చేశారు. వారికి ఉన్నటువంటి బలానంతటిని కూడా వారు వెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ వాక్యాన్ని ప్రభువు నీకు ఇచ్చినప్పుడు నీవు ఈ వాక్యానుసారముగా ధ్యానించకపోతే ప్రభు నీ విషయంలో సౌలు విషయంలో బాధపడినట్లుగా నీ విషయంలో బాధపడతాడు. సౌలు రాజు మొట్టమొదటి రాజు అయిన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాజుగా ఉండాలని ఆశించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను చూశారు. అక్కడ ఉన్నటువంటి రాజ్యాలు చూసినప్పుడు వారికి ఒక రాజులు ఉన్నారు, అరే వారికి రాజులు ఉన్నప్పుడు మాకెందుకు ఉండకూడదు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ రీతిగా దేవుని దగ్గర మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. సమూయేలుని వారు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ప్రవక్తలను అడిగినట్లుగా చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తన ప్రజలకు తానే రాజుగా ఉండాలని ఆయన ఆశించాడు. వేరే రాజును ఉంచాలని ఆయన ఆశించట్లా. దేవుడు నీకు రాజుగా ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నీకు రాజుగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించు. సౌలు రాజు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకొని తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని రక్షించవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కానీ సౌలు ఏం చేస్తాడంటే తన సొంత చిత్తానికి ప్రకారము ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని చేయడానికి బదులుగా
దేవుని వాక్యానుసారముగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించవలసింది బదులుగా ఆయన ఏం చేశాడంటే సొంత మార్గాల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ 2024 సంవత్సరము నీవు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకోకూడదు. సొంత చిత్తాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. దేవా నీ చిత్తమే నా చిత్తము అని చెప్పి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటాడో దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఇక్కడ వాక్య భాగాన్ని చూచినప్పుడు ప్రేమైనటువంటి దేవుని సంగమా, సౌలు విషయము దేవుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో ఆలోచించండి. ఈరోజు దేవుడు తన వాక్యాన్ని చేతికి అప్పగించాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చాడు. నీవు దాన్ని ధ్యానించకపోతే, దాని ప్రకారం నువ్వు గైకొనకపోతే, దాని ప్రకారం నువ్వు జీవించకపోతే దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి దేవుని వాక్యం వద్దు. మనకు కావాల్సింది పెద్ద పెద్ద మందిరాలు, మనకు కావాల్సింది మందిరం ఒక ఎంటర్టైన్మెంట్ హాల్గా కావాలి కదా. మందిరంలో ఎంత ఏసీలు ఉన్నాయా, ఎన్ని చైర్లు ఉన్నాయా, ఎంత పెద్ద ఎక్విప్మెంట్ ఉందా, ఎన్ని కీబోర్డులు ఉన్నాయా, ఎంతమంది వస్తున్నారు, ఇదే ఎక్కువైపోయింది. దేవుని వాక్యాల ప్రకారము జీవించుకోవడం అనేది ఈ 2024 సంవత్సరము మనం అలవాటు చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని సంగమా, జ్ఞాపం చేసుకోనండి. నేను ఒక శ్రేష్టమైనటువంటి మాటని నేను తెలియజేస్తాను. కుటుంబంగా మనం ఉంటూ ఉన్నాం, లేదంటే ఒంటరిగా ఉన్నాం, లేదంటే స్నేహితులుగా ఉన్నాం. నేను రక్షించబడకపోతే నేను నరకానికి వెళ్తా. నేను రక్షించబడితే నేను పరలోకానికి వెళ్తా. దేవుడు నీ కుటుంబంలో భారీగా నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ భర్త ప్రార్థన చేయట్లేదు అంటే దేవుడు నీ భర్తను విడిచిపెడతాడు. సరే, నీ భార్య ప్రార్థన చేయట్లేదు, ఆమె విశ్వాసములో లేదు అంటే దేవుడు ఆమెను విడిచిపెట్టి నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. లేదంటే బిడ్డలు వాళ్ళు నమ్ముకున్నారంటే బిడ్డలు తీసుకెళ్ళి, లేదంటే వాళ్ళని విడిచిపెడతాడు. రక్షణ అనేది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. రక్షణ అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. రక్షణ అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. నీకు రక్షకుడు అవసరమా? దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు రక్షణ కావాలి, నీవు అడిగితే రక్షణ ఇస్తాడు. అయ్యా మా ఆయనకి రక్షణ అయ్యా అని చెప్పంటే దేవుడు నీ ప్రార్థన విని కనికరించి నీ భర్త మారేటట్టుగా, నీ భార్య మారేటట్టుగా, నీ బిడ్డలు మారేటట్టుగా, నీ తల్లిదండ్రులు మారేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. అంతేకాని వారు కూడా ఒప్పుకోవాలి. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వారిని రక్షిస్తాడంటే అర్థం కాదు అది. వారు తమ నోటితో ఒప్పుకోవాలి ఆయన రక్షకుడు అని చెప్పి, అప్పుడే వారు రక్షించబడతారు. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, రక్షణ అనేది వ్యక్తిగతమైనది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూసినప్పుడు సౌలు విషయమై దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఈయన నేను రాజుగా ఉంచుకున్నాను, నా బిడ్డలను పరిపాలించటానికి, నేను ప్రత్యేకపరుచుకున్నటువంటి నా బిడ్డలని పరిపాలించటానికి, వారిని రక్షించటానికి, వారిని దైవిక క్రమంలో వారు వెళ్ళటానికి నేను దేవుని వాక్యాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుని వాక్యాన్ని ఇస్తే వారికి, సౌలు రాజుకి దేవుని వాక్యాన్ని ఇస్తే సౌలు రాజు దేవుని వాక్యానుసారముగా ఆయన జీవించలా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, 2024 ప్రారంభమై 13 రోజులు గడిచిపోయినాయి. 14వ రోజుకు వచ్చాం. ఈ రోజులన్నీ దేవుని వాక్యానుసారంగా జీవించావా? దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. సౌలు రాజు విషయమే ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాడు. నీ విషయంలో కూడా ఆయన మరి ఎంత పశ్చాత్తాపడతాడో ఒకసారి ఆలోచించు. ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడిన, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా అని చెప్పి రాయబడుతుంది. దివారాత్రములు
దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, మనం సంపాదించడానికి 8 గంటలు ప్రయాసపడతాం. జాగ్రత్త వినండి, ఇక్కడ చాలామంది ఇక్కడ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 2024వ సంవత్సరం అనేక మంది ప్రయాసపడుతున్నారు. సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, ఇల్లు కట్టుకోవాలి, బిడ్డలు మంచిగా చదివించుకోవాలి, మంచిగా కట్నాలు ఇవ్వాలి, మంచిగా స్థలాలు కొనాలి, ఇంకా బంగారం కొనాలి, ఇంకా కార్లు కొనాలి, ఏదేదో ఉంటాయి మానవులకి. వాటన్నిటికంటే ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరం అని కావాల్సిందంటో తెలుసా? దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు ఎంతమందికి ఆశ కలుగుతుంది దేవుని వాక్యాన్ని ధ్యానించాలని? దేవుని మందిరములో నేను ఎందుకు వస్తున్నాను అనేది మీకు అర్థం కాకపోతే మీరు దేవుని మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు. దావీదు అంటాడు, దేవా నీ మందిరంలో ఉన్నట్టు ప్రసన్నత నేను చూడాలని చెప్పి నీ మందిరానికి వస్తున్నానయ్యా అంటే, దేవా నీ మందిరంలో నా జీవితకాలం అంతా నేను గడపాలని ఆశపడుతున్నానయ్యా అని చెప్పి అంటాడు. దావీదు దేవుని పట్ల ఉన్నటువంటి వాంఛది, దావీదు దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమది. ఈరోజు నీకు ఏం ప్రేమ ఉంది దేవుని విషయంలో? ఒకసారి ఆలోచించు. ఏదో క్రైస్తువుని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు, క్రీస్తు వలె జీవించడానికి ప్రయాసపడ, దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించు. అప్పుడు నేను నమ్ముతా నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడవని చెప్పి. దేవుని పట్ల నటించావనుకోండి, జ్ఞాపం చేసుకోండి, ఏదో దినాన మనందరికీ తెలుసు రంగు బయటపడుతుందని చెప్పి, నిజమైనటువంటి స్వభావం అనేది బయటకు వస్తుంది, నిజమైనటువంటి బతుకు బయటకు వస్తుంది ఏదో ఒక దిన. ప్రేమైనటువంటి దేవుని సంగమా, యెహోవా దొరుకు కాలమున ఆయన సమీపం ఉండగా ఆయన వెతకాలి. మనము ఆయన దూరంగా ఉన్నప్పుడు ఎతికానే ఉపయోగం లేదు. అన్నం నీ ముందు మంచి అన్నం ఉంది, మంచి భోజన పదార్థాలు ఉన్నాయి, అవి పాడుగాక మునిపే మనం వాటిని భుజించాలి, తినాలి. పాడైపోయిన తర్వాత ఎందుకది చెత్తబుట్టలో పడేసుకోవటానికి? దేవుడు సమీపంగా ఉన్నాడు, తన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు, కృప వెంబడి కృప చూపిస్తున్నాడు, కనికరం వెంబడి కనికరం చూపిస్తున్నాడు, తన వాత్సల్యత వెంబడి తన వాత్సల్యతను చూపిస్తున్నాడు, తన సేవకులను ఏర్పాటు చేసుకొని నీకు తగినంతటి వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నేను దేవుని వాక్యాన్ని లోబడకుండా ఇంకా నా చిత్తము, ఇంకా నేను నా మాటే చల్లాలి, నేనేం చెప్తే జరగాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావంటే, ప్రేమైనటువంటి దేవుని సంగమా జ్ఞాపం చేసుకో, చీకటి కాలం రాబోతా ఉంది, చీకటి దినములు రాగబోతున్నాయి. నీ బ్రతుకుని మార్చుకోవాలి. నీ బ్రతుకుని మార్చుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని అందించాడు. జ్ఞాపం చేసుకో, సౌలు విషయమై దేవుడు పశ్చాత్తాపడినట్లు నీ విషయంలో తన వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోతే, తన వాక్యాన్ని నువ్వు చదవకపోతే దేవుడు అదే రీతిగా బాధపడతాడని జ్ఞాపం చేసుకో. సౌలు రాజును దేవుడే ఆ యొక్క అధికారం నుండి తీసివేశాడు. నిన్ను కూడా జ్ఞాపం చేసుకో, నీవు దేవుని వాక్యానుసారంగా జీవించకుండా నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నేను డబ్బులు సంపాదించుకుంటా, నాకు దేవుడు అక్కర్లేదు, నాకు నా ఇంట్లో నేను ఉంటా, నాకు దేవుని మందిరం అక్కర్లేదు నువ్వు అనుకుంటున్నావు అనుకో, జ్ఞాపం చేసుకో, ఒక దినాన దేవుని యొక్క తీర్పులో నువ్వు తూయబడతావు. ఒక రాజును దేవుడు తీర్పులో తూసాడంట. తన యొక్క తీర్పు విషయంలో, తన న్యాయ తీర్పులో రాజు యొక్క భక్తిని తూచినప్పుడు ఆయన తక్కువగా తూయబడ్డాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, నువ్వు దేవుని వాక్యాన్ని, ఇది చిన్నదే, స్పష్టమైందే, అందరూ చెప్తారు, కానీ దేవుని వాక్యాన్ని దినమును ధ్యానించాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇది చెప్తున్నాను, జ్ఞాపం చేసుకోండి. చాలామందికి కష్టతరంగా ఉంటుంది. నేను బోధించడానికి ఈజీగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి ఇది నాకు కూడా కష్టంగానే ఉంది. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం మనం చదవకుండా సాతానుడు మనల్ని దేవుని వాక్యా నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాడు.
కనుక దేవునికి మొట్టమొదట స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అనే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడతా ఉంది. నీవు ధన్యుడిగా ధన్యురాలిగా కావాలి అంటే, ధన్యురాలు అంటే ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి. ఏదో కొంతమంది బైబిల్ని ఎడబడేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాక్యాన్ని తీసుకెళ్ళి, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళి పడేస్తారు. కొంతమంది హ్యాండ్ బ్యాగుల్లో వాళ్ళ బైబిల్ అట్టానే ఉండిపోతుంది. మరలా ఆదివారం వచ్చేటప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ ఇంట తగిలించుకొని వస్తారు. కొంతమంది తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ప్లేస్లో ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టేస్తారు ఈ వాక్యాన్ని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, మన హృదయంలో దేవునికి ఆలయం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. భక్తుడు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఏం చేసుకున్నాడు? నువ్వు పాపం చేయకూడదని నీకు ఆశ కలిగిందంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు ఆ పాపం నుండి బయటపడటానికి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించకపోతే ధనాపేక్ష కలుగుతావు. నువ్వు దేవుని వాక్యం దివారాత్రములు ధ్యానించకపోతే నువ్వు విశ్వాస భ్రష్టురాలు అయిపోతావు. వాక్యాన్ని బోధించమంటే అందరూ బోధిస్తారు, కానీ వాక్యానుసారంగా జీవించమంటే కొందరే జీవిస్తారు. వెలగలిగిన రాళ్ళలాగా పోలినటువంటి రాళ్ళు అనేకమైన ఉంటాయి. మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో పోతే డైమండ్స్ లాగా కొన్ని రాళ్ళు కనపడతా ఉంటాయి. వాటిని పరీక్షించి చూడండి, అవి వెలలేని రాళ్ళలాగా ఉంటాయి. వెలగలిగిన రాళ్ళలాగా పోలి ఉండవచ్చేమో, విలువ కలిగినటువంటి రాళ్ళలాగా అవి మీకు కనపడవచ్చేమో, కానీ ఎందుకు పనికిరావు? పారవేయడానికి తప్ప. దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించకుండా నువ్వు వాక్యం చెప్పినా, నీవు దేవుని నేను ఆరాధిస్తున్నా అని చెప్పినా, ప్రేమైన దేవుని సంగమా, నీ బ్రతుకు క్రీస్తు లేనటువంటి బతుకే సున్నము కొట్టినటువంటి సమాధి అని చెప్పి రాయబడతా ఉంటుంది. పైకి శాస్త్రుడు పరిస్థితులు దేవుని ఎరిగినటువంటి వారిలా కనపడతా ఉన్నాం, కానీ లోపలికి వచ్చినప్పుడు సున్నము కొట్టినటువంటి సమాధి. చూడండి ఎంత అందంగా ఉంటాయో, మంచి గ్రానైట్లు పెట్టి మంచిగా సమాధిని కడతారు. ఆ సమాధిని తీయండి, ఏముంటాయి? కుళ్ళిపోయినటువంటి వాసన, లేకపోతే ఆ ఎండిపోయినటువంటి ఎముకలు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవ జీవితాలు ఈ రోజుల్లో ఇలాగనే ఉన్నాయి. దేవుని వాక్యానుసారముగా జీవించటంలా పైకి భక్తి పరులా కనపడతా ఉన్నాం, లోపలైతే భక్తిహీనమైనటువంటి క్రియలు కనపడతా ఉన్నాయి. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు శుభదినాలు అంటారు, ఇల్లులు కట్టేటప్పుడు వాస్తులు అంటారు, ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు రోజులు, ఇంకా దిక్కులు దేశాలు నాకు వాటన్నిటిని కూడా పోగేస్తూ ఉంటారు. ఎందుకు? దేవుని వాక్యాన్ని ధ్యానించట్లా. దేవుడు ఆ అన్ని రోజుల్ని తయారు చేశాడు, 7 రోజులు చేసి దేవుని దృష్టికి మంచిదిగా ఉందని చెప్పాడు, ఆస్వాదించానని చెప్పన్నాడు. మనం ఏమో అన్నీ చూస్తాం కదా, సృష్టికర్తే అన్ని చేస్తే మనము సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తూ ఉంటాం. చూడండి ఎంత దరిద్రులు, దేవుని కలిగిన దరిద్రులు మనమే. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క దినాన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మన విషయంలో ఆయన ఈ రీతిగా బాధపడటము ఇష్టమా? 2024 సంవత్సరం అన్న నీ బ్రతుకుని మార్చుకో. యెహోషువ అదే ప్రారంభ సంవత్సరము, ఇశ్రాయేలు ప్రజలు నడిపించవలసిన బాధ్యత ఆయన మీదకు వచ్చింది. అది నూతనముగా చేయవలసినటువంటి బాధ్యత. ఆ నూతనమైనటువంటి అధికారంలో దేవుడు యెహోషువని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానించటమో చదవటం వేరే ఇందాక చెప్పా. ధ్యానించటం అంటే మనం ఒక వ్యక్తి చేసినటువంటి కార్యాలని ఒకసారి ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు
ఆ వ్యక్తి చేసిన కార్యాలన్నింటినీ మన మనసులోకి వస్తూ ఉంటాయి. అలాగే దేవుని గురించినటువంటి కార్యాలు కూడా మన మనసులోకి రావాలి. ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడన్నా ఒక్కసారి ధ్యానించావా, ప్రభువా నేను ఏ పార్టీ ఉన్నాయా, నా బ్రతుకు ఏ పార్టీది ప్రభువా, నువ్వు నాకు ఆయుష్నిచ్చావయ్యా, మరణం నుండి నన్ను తప్పించావు ప్రభువా, అనారోగ్యాల నుండి తప్పిస్తా వచ్చావు ప్రభువా, నా బాల్యం నుండి మొదలుకొని నేను పుట్టిన తల్లి గర్భము నుండి బయటికి వచ్చినది మొదలుకొని ఇప్పుడు దాకా ఎన్ని అనారోగ్యాల నుండి నన్ను కాపాడావు, ఎన్ని కష్టాల నుండి నన్ను తప్పించావు, ఎన్ని ప్రాణాపకాయమైనటువంటి పరిస్థితుల నుండి నన్ను విడిపించావు, ఎన్ని తెగుళ్ళ నుండి అనారోగ్యాల నుండి నన్ను స్వస్థపరిచావు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఓదార్చావు. ఎప్పుడైనా నీ జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యం నీకు అట్టి గుణాన్ని ఇస్తుంది. కృతజ్ఞతాహీనుడిగా ఉండకూడదు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మన కృతజ్ఞతాహీనంలో ఉండిపోతూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏంటో మనకు తెలీదు. నేనేంటో, నా మనసు ఏంటో, నా పద్ధతులు ఏంటో నా భార్యకి తెలిస్తే నాతో కాపురం చేస్తుంది, లేకపోతే చేయలేదు. పిల్లలు కూడా అంతే. మా నాన్న ఏంటో ఆయన యొక్క ఆలోచన నాకు తెలుసుకుంటే వారు నాతో ఉంటారు, లేకపోతే వారి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ వ్యక్తితోనే అంతే. భారతదేశ ప్రకారము, చట్టాల ప్రకారము మనము గౌరవిస్తూ జీవిస్తున్నట్లయితే మన భారతీయులుగా మనల్ని గుర్తిస్తారు, లేకపోతే దేశ ద్రోహి అని చెప్పి మన మీద ఒక ముద్ర వేస్తాడు. ఈరోజు నువ్వు దేవుని ద్రోహిగా ఉన్నావా? చూడు, దేవుని పేరు చెప్పుకుంటున్నావు, దేవుని ముద్ర వేసుకున్నావు, నేను క్రైస్తవుని చెప్పి ఆయన రక్తాన్ని తాగుతున్నావు, ఆయన ప్రభు సంస్కారంలో చేయబెడుతున్నావు, ఆయన శరీరాన్ని రక్తాన్ని తీర్చు తాగుతున్నావు, పైకి భక్తిపరుడు కనపడుతున్నావు. కానీ నువ్వు ఇంకను దేవుని యొక్క కట్టడలకి, దేవుని యొక్క చట్టాలకి నువ్వు లోబడలేదు అంటే ఇప్పుడు నేనేమనాలి ఆలోచించు. క్రీస్తు ద్రోహి అనాలి, క్రీస్తు విరోధి అనాలి, నిన్ను క్రీస్తు ఏమనాలి? విరోధి అని చెప్పి అనాలి. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను? ఏమండి, నా జీవిత కాలంలో నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. నేను సేవకి వచ్చింది మొదలుకొని ఏ ఒక్కడి దగ్గరే చెయ్యి చాపి నేను అడగల, అయ్యా బిచ్చాం దేహి అని చెప్పి. నేను మీటింగ్లు పెట్టేటప్పుడు ఏ వ్యక్తి దగ్గర అడగల. నేను బైబిల్ చేతిలో పెట్టుకొని పరిశుద్ధ ఆలయం దగ్గర నిలబడి, బలిపీఠం దగ్గర నిలబడి ఈ వాక్యాన్ని చెప్తున్నా. ఏ డ్రామాలు కానీ ఏ జిమ్మికులు కానీ నేను వేయలే. దేవుని కొరకు నేను జీవిస్తున్నా, దేవుని కొరకు నేను బతుకుతున్నా. నా తీర్మానం ఒకటి తీర్మానం, బఠానీలను నమ్ముకొని నేను దేవుని సేవ చేస్తానేమో కానీ కకృతిపడి డబ్బుల కోసం నేను సేవ చేయకూడదని తీర్మానం చేసుకొని నేను ఈ సేవలోకి అడుగుపెట్టా. నేను దేవుడు నాకు కరోనా నుండి నన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభువా బ్రతుకుట క్రీస్తే, సావు అయితే మరి లాభమని తీర్మానం చేసుకున్నా. ఇప్పటికీ చెప్తున్నా, నేను సేవ చేస్తున్నానంటే నేను ఈ వాక్యానుసారంగా చేయాలని ఆశపడతా. నేను ఎవరి యొక్క సహవాసాన్ని కోరుకుంటానంటే నీతిమంతుల యొక్క సహవాసాన్ని కోరుకుంటా. నేను దేవుని వాక్యం ప్రకారము సేవ చేసేవాడు వారి యొక్క సహవాసాన్ని కోరుకుంటా. అంతేగాని డ్రామాల కోసం నేను రాలా ఈ సేవకి. ఇది నాకు జీవనాధారం కాదు. ఇదే దేవుడు నన్ను బతికిచ్చాడు. ఇది నేను కృపగా తీసుకున్నా, ఇది ఒక పనిగా తీసుకొని చేస్తున్నాను. జ్ఞాపం చేసుకోండి. ఉంటే క్రీస్తు ప్రేమికుడిగా ఉండు, లేదంటే క్రీస్తు ద్వేషిగా ఉండు. ఉంటే లోకంలోనే ఉండు, లేకపోతే క్రీస్తులోనికి రా. నూతనమైనటువంటి వ్యక్తిగా మారు. దేవుని వాక్యానుసారముగా జీవించు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకు. అది నీకు ఆశీర్వాదము, అది దీవెనకరము. ఒకసారి నువ్వు తప్పిపోవచ్చేమో, కానీ దేవుని కృప కొరకు అడుగు. దేవా నాకు నీ కృప కావాలయ్యా. నేను బలహీనమైనటువంటి సమయంలో నేను పడిపోకుండా దేవా నా యొక్క అడుగులని క్రీస్తుని బండ మీద స్థిరపరచాయా అని చెప్పి నేను ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా లేచిను. నువ్వు పడిపోతూ ఉన్నావేమో, కానీ నీ హృదయం ఘోషిస్తూ ఉంది, అరే నేను పాపం చేశా.
దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉంటావు. నీకు పశ్చాత్తాపం అనేటువంటి మనస్సు లేకపోతే ఈ దేశ చట్టాల ప్రకారం నీకు క్షమాపణ లేదు. దేవుని చట్టాల ప్రకారం అసలు క్షమాపణే లేదు. పశ్చాత్తాపం అవసరం. దేవా, ఒకప్పుడు దోషం చేశాను, ఇప్పుడు నేను చేయకుండా ఉండటానికి నీ కృప చూపించాయా అని ప్రార్థన చేయాలి. నువ్వు అలా పశ్చాత్తాపడకుండా ఏం కాదులే, అందరూ చేస్తున్నారుగా, ఆ పాస్టర్లు చేస్తున్నారు కదా నువ్వు అన్నావు అనుకో, జ్ఞాపకం చేసుకో, ఆడితో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్తావు. నీకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? దీని ప్రకారం జీవించమని చెప్పి ఇచ్చాడు. అంతేగాని నేను దేశకి అటక మీద పెట్టమని చెప్పో, సంకలో బ్యాగ్ పెట్టుకునే బ్యాగులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోమని చెప్పో కాదు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది దేని కొరకు? దేని కొరకండి? దేని కొరకు మీరే చెప్పాలి. ఇప్పుడు దేని కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు? చదవటానికి, ధ్యానించడానికి, దాని ప్రకారము జీవించటానికి. గనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, అనేక మంది జ్ఞాపం చేసుకోండి, ఈ దేవుని యొక్క వాక్యంలో నేను చెప్తున్నాను, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది దీనికి లోబడక వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. సౌలుని మనం ఇందాక సౌలుని చూచాం. దావీదు ఆ తర్వాత రాజు, ఆయన కొంతకాలం నిలబడ్డాడు, తర్వాత నిలబడలేకపోయాడు. ఏంటో తెలుసా? తన కుటుంబమే నాశనం అయిపోయింది. దేవుని తీర్పు బహుభయంకరంగా ఉంటుంది. దుర్దినములు రాకమునిపే ఏం చేయాలి? యెహోవాను స్మరణకు తెచ్చుకో. దేవా, ఇదిగో ఇంకా నాకు నువ్వు జీవాన్ని ఇచ్చావయ్యా, సజీవుల దేశంలో నన్ను ఒక సజీవుడిగా నన్ను ఉంచావయ్యా, అందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. దేవుని స్మరణ తెచ్చుకో. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బహుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మనం అందరికీ జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనము దేవుని వాక్యానుసారముగా మనం జీవిస్తున్నామా, లేకపోతే దేవుని వాక్యానుసారము కాకుండా మన సొంత ఇష్టానుసారముగా మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ఒక భక్తుడు జాన్ లాక్ అనేటువంటి ఒక తత్వవేత్త ఆయన ఈ రీతిగా చెప్పాడు, మనుషుల పిల్లలకు దేవుడు అనుగ్రహించిన గొప్ప దీవెనలలో ఒకటి బైబిలు. మానవాళికి అంటే మానవైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానములో ఒకటేంటో తెలుసా? తన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఎలాగుంటానో దేవుని వాక్యం చదివితే దేవుడు ఎలాగుంటాడో మనం తెలుసుకోవచ్చు. ఆయన ఎలాగో ఆరాధించాలి అంటే దేవుని వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. ఆయనకి ఎలాగో ప్రార్థన చేస్తే ఆయన వింటాడో మనకు అర్థం కావాలంటే, ఆ విధంగా ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అనేక మంది దేవుని వాక్యానుసారంగా జీవించి వారి జీవితాలు బాగు చేసుకున్నారు. అనేక మంది దేవుని విదిరించి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. సారాన్ని చూస్తే దేవుని వాక్యం పట్ల విశ్వాసం చూపించలా, నవ్వింది. ప్రేమైనటువంటి దేవుని సంగమా, అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని విడిచిపెట్టిన వారిని మనం చూస్తూ ఉంటాం. నయోమిని చూస్తే ఆమె ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది వేరే దేశానికి. ప్రేమైనటువంటి దేవుని సంగమా, అనేక మంది జీవితాలను మనం చూస్తాం. దేమ ఇహలోకాన్ని ప్రేమించి ఆయన వెళ్ళిపోయాడు. అనేక మందిని మనం చూస్తాం. చెప్పుకుంటే ఇంకా వస్తూనే ఉంటారు. ఈరోజు నీవు కూడా అలాగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. దేవుడు మాటి మాటికి హెచ్చరిస్తూ ఉన్నాడు. 2023 సంవత్సరం హెచ్చరించాడు. ఈ 2023 సంవత్సరం హెచ్చరిస్తున్నాడు. ఇంకా నువ్వు లోబడకపోతే దేవుని సేవకుడు నేను మాట చెప్పకూడదు. దేవుని సేవకుడు మాట చెప్పకూడదు. మిమ్మల్ని దీవించవలసిన నేను నా నోట్ల మాట రాకూడదు. దేవుని వాక్యానుసారముగా మనం లోబడాలి. అక్కడ రాయబడిన ఆయన చెప్పిన మాట ఇది చెప్పాడు, మానవులకి దేవుడు అనుగ్రహించిన గొప్ప దీవెనల్లో ఒకటి బైబిల్. దాని రచయిత ఎవరంటే దేవుడే. దాని యొక్క అంత్యము లేదంటే దాని యొక్క పరమార్థం ఏంటంటే దేవుడు మానవాళికి మోక్షం ఇవ్వాలని చెప్పి ఆశపడ్డాడు. ఇది ఎటువంటి కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యము కలిగినటువంటి గ్రంథము.
ఇది స్వచ్ఛమైనది, ఇది చిత్తశుద్ధి కలిగింది అని ఆయన తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, తత్వవేత్త ఆ మాట తెలియజేశాడు. ఇంకో భక్తుడు ఏమన్నాడంటే, దయచేసి ఒక మాట నేను చెప్తా ఉంటాను. జోహన్ ఓల్ఫ్ గ్యాంగ్ అనేటువంటి ఒక అతను ఏం చేశాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తే మన జీవితంలో అంటే పారదర్శకత అనేది అంటే బయటకు వస్తుందంట. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తుంటే మన బ్రతుకుపోయి దేవుడు మన జీవితంలో ఏదైతే చేయాలని ఆశించాడో అది బయటకు వస్తుందని చెప్పి ఆ భక్తుడు తెలియజేశాడు. అది నిజం కాదా? దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నేను వారిని పొరుగు వారిని ప్రేమించాలి, అసూయ పడకూడదు, కోప్పడవద్దు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపవద్దు. ఎన్ని వాక్యాలు దేవుడు మానవాళికి ఇస్తే ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పి మనం ఏం చేస్తాం తెలుసా? ఇతరుల మీద కోప్పడుతూ ఉంటాం, అసూయ కలిగి ఉంటాం, ద్వేషాన్ని కలిగి ఉంటాం, పగలు చేస్తూ ఉంటాం, లేకపోతే ఇతరులని నరహత్య చేసేటువంటి మాటలు మాట్లాడుతుంటాం, లేదా సంపాదనుకుంటాం, అన్యాయంగా అక్రమంగా ఇతరులను మోసం చేయాలనుకుంటాం. చూడండి, దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి నియమావళి ఏంటి? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? సరే, ఇప్పుడు మనము వరిని విత్తుకున్నాం, ఏం కోసుకుంటాం? వరిని విత్తుకుంటే వరినే కోసుకుంటాం, అంతేగాని గోధుమను కోసుకోంగా, రాగిని కోసుకోంగా, జొన్నను కోసుకోంగా. మనం ఏ విత్తనాలు విత్తుతున్నామో అదే విత్తనాలు రేపొద్దున మన పిల్లలు కూడా విత్తుతారు. జ్ఞాపకం చేసుకోండి. మన పట్ల మనం అన్యాయంగా అక్రమంగా జీవించామనుకో, మన పిల్లలు కూడా మనల్ని వెంబడబడతారు. వారు కూడా అన్యాయంగా అక్రమంగా జీవిస్తూనే ఉంటారు. తండ్రి తాగిపోతే కొడుకు ఏమన్నా పరిశుద్ధుడు అవుతాడా? కొడుకు కూడా తాగిపోతూ అవుతాడు. ఇంకా ఈ రోజులు ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని తాగిపోతూ అవుతా ఉన్నారు. ఈ మద్యం ఎంతమంది జీవితాలని నాశనం చేసిందో మీకు తెలుసు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యం చదువుతుంది. మద్యపాన ఆసక్తులు కాకుండా ఉండడని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ మద్యపానాన్ని తాగి అక్రమైనటువంటి సంతానం బయటకు వచ్చింది. నోవాహు కుమార్తెలు ఏం చేశారు? లోతు కుమార్తెలు ఏం చేశారు? లోతునే పాపం చేశారు. మద్యం ఆ రీతిగా చేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, మద్యాన్ని ఎక్కువగా ప్రేమించకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్య భాగంలోనికి వస్తున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. దయచేసి ఈ మాటను మనం చూద్దాం. యోషువ గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు, దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గము వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, చూడండి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అంటలే ఇక్కడ. నీవు దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవిస్తే నీ జీవితమే నువ్వు బాగుపడుతుంది, నువ్వే నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు అని చెప్తున్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, నీ గమ్యము, నీ దిశ, నీ గురి, నీ జీవితం ఆశీర్వదించబడటం అనేది ఈ 2024 సంవత్సరము నీ గురి అయితే, నువ్వు ఆశీర్వదించబడటము నీ గురి గమ్యం అయితే, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యం ప్రకారము జీవించు. కొంతమందికి నేను ఎన్ని చెప్తున్నా కూడా, నేను చాలా మందికి చెప్తా ఉంటాను, అయ్యా వాక్యాన్ని చదవండి, భక్తిగా జీవించండి చెప్తా ఉంటాను. కొంతమంది పట్టించుకోరు, ఏముందిలే అని చెప్పి అంటారు. దుర్దినములు రాకమనిపే జ్ఞాపం చేసుకుని మాటను చెప్తున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయేమో అనుకుంటున్నావేమో. ఉండవు. అన్ని రోజులు నీ కావు. గాలి ఎప్పుడు కూడా ఒక దశకే కొట్టదు, దిశ మార్చుకుంటుంది. జ్ఞాపం చేసుకో. ఈరోజు దేవుడు ఏదో కృప చూపించాడని చెప్పి రోజు చూపిస్తాడు అనుకుంటున్నావేమో, దేవుడు చూపించేవాడు కాదు. జ్ఞాపం చేసుకో. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. పాపిని సహిస్తాడేమో కానీ పాపమును సహించడు. నువ్వు మాటి మాటికి పాపం చేస్తున్నట్లయితే, మాటి మాటికి తప్పిదం చేస్తున్నట్లయితే
ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటావు. సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడినట్లు నీ విషయంలో కూడా ఆయన పశ్చాత్తాపడతా ఉంటాడు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా నా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మరొకసారి కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా వద్ద ఒక వరమును అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. దావీదు రాజు ఆయనకున్న వాంఛ ఏంటంటే, ఆయన దేవుని దగ్గరనే ఏ వరాన్ని అడుగుతున్నాడు తెలుసా? బంగారాన్ని అడగట్లేదు, వైద్యులని అడగట్లేదు, ధనాన్ని అడగట్లేదు, ఆయన ఏమి అడగట్లేదు. కానీ ఆయన ఏం అడుగుతున్నాడంటే, దేవా నీ ప్రసన్నత చూడటానికి నీ యొక్క ఆలయంలో నేను నిన్ను ధ్యానించటానికి నా జీవితకాలం అంతయో నీ మందిరంలో నేను ఉండాలని ఆశిస్తున్నానయ్యా అని చెప్పి అంటా ఉన్నాడు. ఈరోజు ప్రేమ దేవుని సంగమా, ఈ 2024వ సంవత్సరం జ్ఞాపం చేసుకోండి. మాట బాగా స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను దేవుని యొక్క ఆత్మాభిషేకంతో చెప్తా ఉన్నాను. 2024వ సంవత్సరము జనవరి మాసము 2వ ఆదివారమున ఈరోజు దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని, దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, దేవుని ఆరాధించాలని ఆశతో వచ్చావా? ఈ సంవత్సరం నీకు మేలు, ఈ సంవత్సరం మీకు మేలు. లేదంటే నేను ఆ మాట చెప్పకూడదు, నా నోట మాట ఉండకూడదుగా. దేవుని ప్రేమించడం కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దేవుని సేవకుడు నేను చెప్తా ఉన్నాను, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది, అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నువ్వు దేన్నైతే కావాలనుకుంటున్నావో అది నీ దగ్గర నుండి పోతుంది. జ్ఞాపం చేసుకో, సృష్టికర్త నిన్ను సృజించాడు, నీకు ఈ ప్రకృతి అంతటిని నీకు అనుకూలంగా చేశాడు. నువ్వు దేవునికి ఎంత విధేయత చూపించాలి, ఎంత కనికరం నువ్వు దేవుని పట్ల ఎంత నువ్వు విధేయతను కలిగి జీవించాలి, ఎంత నమ్మకత్వం చూపించాలి. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దావీదుని మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు ఉన్నటువంటి వాంఛ ఏంటంటే, దేవా నీ ప్రసన్నత చూడాలయ్యా అని చెప్పి అంటున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేయబడినప్పుడు ఏం చేస్తున్నాం? ప్రభువా అదయ్యా ఇదయ్యా అదయ్యా ఇదయ్యా, ఆ కోరికలు ఈ కోరికలు ఏ మనకి? ఎప్పుడన్నా దేవా నా పట్ల ఇన్ని మేలులు చేసావయ్యా, ఇంతగా నన్ను ఆస్వాదించావయ్యా, ఇంతగా నన్ను దీవించావయ్యా, ఇంతగా నాకు చదువు ఇచ్చావయ్యా, ఉద్యోగం ఇచ్చావయ్యా, బిడ్డలను ఇచ్చావయ్యా, భార్యని ఇచ్చావయ్యా, తల్లిదండ్రులు ఇచ్చావయ్యా, పిల్లలు ఇచ్చావయ్యా అని చెప్పి ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించడం వచ్చిందా నీకు? ప్రేమటి దేవుని సంగమా, కృతజ్ఞత చెల్లించినట్టు వారు దేవుని దగ్గర మరొక ఆశీర్వాదం పొందుకోలేరు. కృతజ్ఞత చెల్లించిన వారు, స్తుతి చెల్లించిన వారు దేవుని దగ్గర మరొక ఆశీర్వాదాన్ని పొందుటకు అర్హులు ఏం మాత్రం కూడా కాదు, మాత్రం అర్హులు కాదు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంది. నీకు దేవుని వాక్యంలో, దేవుని మందిరంలో దేవుని చేసినటువంటి మేలును ధ్యానించాలి. అది కాకుండా జలగకి ఎలాంటి వాళ్ళు ఉన్నారంట? ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు జలక్కి? ఇమ్ము అనేటటువంటి వారు ఉన్నారంట. ఇమ్ము ఇమ్ము ఇంకా ఇవ్వు 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 ఇవ్వు, నేను ఎంతలా ఊరిపోతా. కొంతమంది మానవులు కొంతమంది ప్రార్థనలు వింటుంటాను, కొంతమందికి దేవుడు అన్నీ ఇస్తూ ఉంటాడు, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఏం చేస్తావు? ఒబేసిటీతో ఇంత అవుతావు కదా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని గద్దించాలనే ఆశ కాదు, కానీ మిమ్మల్ని బాగుపరచాలనే ఆశతోటి దేవుడు తన వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అంట హెచ్చరించేదంట, గద్దించేదంట. దేవుని వాక్యం అంట ఆశీర్వదించేదంట. దేవుని వాక్యము దీవించేదంట. దేవుని వాక్యం మనల్ని బాగు చేసేదంట. దేవుని వాక్యం అంట మనకి విజయాన్ని ఇచ్చేదంట. దేవుని వాక్యం అంట మనము సాతాను యొక్క శ్రమలో పడిపోకుండా ఉండటానికి దేవుని వాక్యం మనకు విజయాన్ని ఇస్తుందంట. అన్ని దేవుని వాక్యమే ఇదంతా కూడా.
దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. నేను ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనంలో 14వ వచనంలో ఏం చెప్తుందంటే, మనము సాతాను యొక్క కుతంత్రాలను పడిపోకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యము మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని వాక్యము అక్కడ రాయబడిన మొట్టమొదటి చదవండి మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుష్య కుమారుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మానవులైనటువంటి మనము దేవుని యొక్క మాట మనకు వస్తే మనం బతుకుతాం. ఒక్క మాట సెలవిస్తే చాలు, మన యొక్క కోరికలన్నీ తీర్చబడతాయి. మనం ఆశీర్వాదం పొందుకుంటాం, మనం దీవెన పొందుకుంటాం, మనం యథార్థంగా దేవుని కొరకు మనం జీవిస్తాం. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యము మనల్ని పోషిస్తుంది అని చెప్పి జ్ఞాపం చేసుకోవాలి. అంతేకాకుండా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడ్డ, దయచేసి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడ్డ. దేవుని యొక్క వాక్యం అంట మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తుందని ఒక మాట రాయబడ్డ. దయచేసి చూడండి ఎవరైనా సరే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేవుని వాక్యము సత్యమైంది. ఈరోజు మన అబద్ధాల పుస్తకాలు చదవట్లా. ఈరోజు ఎక్కడో వచ్చాడంట, ఏదో చేశాడంట, కథలు, కల్పన కథలు మనం చదవట్లా. మనం ఆధారం ఉంది, చరిత్ర ఉంది. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ బైబిల్కి ఇదేదో ఎక్కడో దొరికిందో కాదు, ఇది ఎవడో ఒకడు ఎర్రోడు రాసింది కాదు. ఇది ప్రేమైన దేవుని సంగమా, అనేక మంది వ్యక్తులు ఈ యొక్క గ్రంథాన్ని రాశారు. దీనికి యథార్థత ఉంది కనుక మనం అందరూ కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఈరోజు ప్రేమైన దేవుని సంగమా, సత్యమందు మనల్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటా ఉన్నాడు మన దేవుడు. తన వాక్యములో నిన్ను నన్ను ప్రతిష్ఠించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యము మనకిచ్చేటటువంటి ఆ వైభవాన్ని, ఆ యొక్క భక్తిని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా మరొక వాక్యాన్ని మనం చూసినప్పుడు 2వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది. దయచేసి చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనము. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి చూడండి. దేవుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని చెప్పి రాయబడతా ఉంటుంది. దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? నీకు కృపని ఇంకేం చేస్తుంది? సమాధానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం చదివితే ఏం చేస్తుంది తెలుసా? దేవుని వాక్యం నీకు సమాధానాన్ని ఇస్తుంది. అందుకని ఒక పాట ఉంటుంది. ఏ పాట అది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నీచెను. అందరు కలిసి పాడదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మది నీచెను. పోనుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, జిగటగల ఊపి నుండి నన్ను అనెత్తెను, మీపై పాదములకు దీపమాయెను, పాదములకు దీపమాయెను, నడుపుచుండెను సత్యమైన వాక్యములో నడుపుచుండెను, వాక్యమే నిర్మించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, యెహోషువకి దేవుడిచ్చిన వాక్యము ఇక్కడ రాయబడిన మాట చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఈ మాటను జ్ఞాపం చేసుకుందాం. ఈ మాటను రాగానే అబ్బా మంచి వాగ్దానం వచ్చింది. ఈరోజు దేవుని మందిరాన్ని రాగానే దేవుడు నాకు చెప్పాడు, నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, జడికొద్దు, నేను నీకు తోడై ఉంటానని చెప్పి చాలామంది అబ్బా మంచి వాక్యం అని చెప్పి అనుకుంటా ఉన్నారు కదా. ఎంతమంది అనుకుంటున్నారు ఈ మాట? ప్రేమయుడు దేవుని సంగమా, ఈ మాట నెరవేరాలంటే మొదటి 2 మాటలు నువ్వు ప్రకారం జీవించాలి. 7వ వచనము 8వ వచనం ప్రకారం జీవిస్తూ ఉంటే అప్పుడు 9వ వచనం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేగాని ఒక వాక్యాన్ని పోయి ఆడొక మాట ఉంది కదా తీసుకొని ఆ మాట ప్రకారం జరగలేదని చెప్పి ఏడవద్దు. దేవుని వాక్యము స్పష్టత ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మార్గములో నీవు. అక్కడ రాయబడిన మాట 7వ వచనంలో చూస్తే ఆ రాయబడిన చూడండి, నేను మోషేకి నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించి ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించుండలా నీ మార్గమును వర్ధిల్లా చేసి చక్కగా ప్రవర్తించదవు. చూడండి మాట, ఎవరైతే ఆ రీతిగా దేవుని వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానిస్తారో వారి జీవితాల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, వారికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? భయపడకము, నిర్భరము కలిగి ఉండము, జడియకము, నేను నీ మార్గం అంతటిలో నేను నీకు తోడే ఉండేదను. ఎప్పుడు నీవు దేవుని వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే విషయంలో కుడివైపు కానీ ఎడం వైపు కానీ తలకుండా ఉంటేనే దేవుడు నీకు చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నేను పోతాను, దేవుడు నన్ను కాపాడమని చెప్పి అంటాను అంటే వినాడు. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. చాలామంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. ఏం వస్తారు? ఏదో వచ్చాం కాబట్టి వచ్చామని వస్తారు. దేవుని ఆరాధించడానికి వస్తున్నాం, అంతేగాని ఏదో టైంపాస్ కోసం రావట్లా. దేవుని ఆరాధించాలనే వాంఛ మనకుంటే ఎలాంటి సమయంలో వస్తాం చెప్పాలి. మీరే వస్తుంది లేటుగా చెప్పాలి. ఒక ఆమె ఒప్పుకుందమ్మా, లేటుగా వచ్చిన ఒక ఆమె ఒప్పుకుంది, ముందుగా రావాలని చెప్పి. ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పాలి. లేటుగా వస్తే ఏం చేస్తాం? వచ్చి ఒరే నాకంటే ముందుగా వీళ్ళు వచ్చారే అని చెప్పి వాళ్ళని చూసుకుంటాం, అంతే కదా. దయచేసి మీ మేలు కోరిన వాడిగా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుని సేవకుడిని, నా బిడ్డలను ఆశీర్వదించు అని చెప్పింది. మిమ్మల్ని ఆశీర్వదించాలని నా వాంఛ, మీరు ఉన్నతమైనటువంటి దిశలో ఉండాలనేది నా వాంఛ. దేవుని సేవకుడిగా మీరు వర్ధిల్లాలనేది దేవుని సేవకుడిగా నా యొక్క కోరిక, హృదయాభిలాష. మీరు ఫలించాలనేది దేవుని యొక్క చిత్తము. నేను దేవుని సేవకుడిగా మీరు ఫలించాలని, మీరు వర్ధిల్లాలని, ఫలభరితమైన కొమ్మగా ఉండాలని
దేవుని యొక్క వాంఛ అయినది, ఆయన సేవకుడైన నాకు వాంఛ అయినది. కనుక అందును బట్టే ఈ మాటలు ఈరోజు మీకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాని వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దించాలనో కాదు. ఈ వాక్యము దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం. యెహోషువకు నూతనమైనటువంటి అధికారం అది, నూతనమైనటువంటి బాధ్యతలు, నూతనమైనటువంటి సంవత్సరం అది. ఆ సంవత్సరంలో ఆయన అధికారం తీసుకోవటం అదే కొత్తది. రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఆయన మీదకే ఇవ్వబడింది. ఇక మోషే లేడు, ఇప్పుడు నాయకుడు యెహోషువ. ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా ఆయన ఎలాగో నడిపించాలో దేవుడు తెలియజేస్తాడు. ఈ 2024వ సంవత్సరము జ్ఞాపం చేసుకో, దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకో. నీ బ్రతుకు దినములన్నింటిలో కూడా కీర్తన గ్రంథం 1వ అధ్యాయము ప్రతి దినము నువ్వు ధ్యానించు. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతి దినము కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానించు. యెషయా గ్రంథము 51వ వచనం, క్షమించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము ధ్యానించండి. దేవుని యొక్క మనస్సు ఏంటో, ఆయన నీకు ఏం చేశాడు నీకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం చదువు, నువ్వు ఏమి దగ్గర ఎలాగ పశ్చాత్తాపడాలో తెలుస్తుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, తమాషాగా తీసుకోవద్దు దేవుని వాక్యాన్ని. తృణీకరించబడతావు. దేవుని యొక్క సేవకుడిగా నన్ను మిమ్మల్ని ఆశీర్వదించమన్న కోరుకున్నాడు కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నాను, మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచైనా సరే చీకటి కాలములు రాకమునుపే, దుర్దినములు రాకమునుపే నా బ్రతుకుని మార్చుకోవాలి. యెహోవా సమీపం ఉండగానే ఆయన మనం పట్టుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన మన బ్రతుకుల్ని దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకుందాం. దేవుడు యెహోషువకు ఎలాగూ తోడై ఉన్నాడో ఈ 2024వ సంవత్సరము మన బ్రతుకు దినములన్నీ దేవుడు మనకు తోడుగా ఉండి మనము భయపడకుండా, జడికుండా, మనము నిబ్బరము కలిగి ధైర్యం ఉండేటట్లు మన యొక్క మార్గమంతటిలో దేవుడు మన కాపలి కాయడానికి తన దూతలు ఆజ్ఞాపించినట్లు మన తోడుగా ఉండినట్లు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమందు మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. మోషే ఎలాగూ ధర్మశాస్త్రం ప్రకారము జీవించాడు, మమ్మల్ని మీరు ధర్మశాస్త్రం ప్రకారం ఈ వాక్యానుసారంగా జీవించమని చెప్పినారు. యెహోషువకి హెచ్చరించినారు. మీరు నువ్వు ఎప్పుడైతే అలాగున్న దివారాత్రములో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావు, కుడివైపు కానీ ఎడవైపు తొలగిపోకుండా ఆ మార్గంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు చక్కగా నడుస్తావో అప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పావు ప్రభువా. దేవా, ఆ రీతిగా ఈ 2024 సంవత్సరం మేము జీవించటానికి మీ మహాకృప దయచేయండి అయ్యా. మానవులైనటువంటి మేము బలహీనతలు కలిగినటువంటి వారుగా మేము ఉంటూ ఉన్నాం. మేము ఒక్కోసారి పడిపోతూ ఉన్నాం, ఒక్కోసారి ప్రభువా ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. దేవా, మీ పాదంలో చెంతకు వస్తున్నాం. సమతలమైనటువంటి భూమి మీద మమ్మల్ని నిలపండి ప్రభువా. మాటి మాటికి పడిపోకుండా మా కాళ్ళను క్రీస్తునే బండ మీద మీరు నిలబెట్టండి. ఈ 2024వ సంవత్సరము ఆత్మీయమైనటువంటి దరిద్రత నుండి మాకు విడుదల దయచు ప్రభువా. మీ వాక్యానుసారంగా జీవిస్తే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు, మమ్మల్ని దీవిస్తానన్నారు, మాకు స్వస్థతనిస్తానన్నారు ప్రభువా. దేవా, గనుక మేము మీ వాక్యానుసారంగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని కనికరించండి, నీ కృప చూపించవలసింది గడుతున్నాం అయ్యా. నీ బిడ్డలు ప్రభువా, ఇదేనా కొంతమంది అనారోగ్యంతో రాలేకపోయినారు, వారిని జ్ఞాపకం చేసుకునండి దేవా. మా మధ్యలో గ్రీకును ప్రభువా మీరు పరమునకు తీసుకుని వెళ్ళిపోయినారు ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకుంటున్న మా కుటుంబానికి కూడా ఇదేనానికి రాలేకపోయినారు ప్రభువా. దేవా, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోవలసింది గడుతున్న మా కుటుంబాన్ని, ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ దయచేయండి. రేపు 18వ తారీఖున ప్రభువా జరగబోతున్నటువంటి ఆదరణ కూడికను మీరు జ్ఞాపకం చేసుకొని జయకరంగా మీరు జరిగించండి. ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు ఏవి కూడా లేకుండా మీరు చేయవలసింది గడుతున్నాను. ఆ కుటుంబం కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా మీరు దయచేయండి నాయన.
అలాగే నిజం కలిగిన యేసు ఈ ప్రత్యేకమైన కృపకు ఆ కుటుంబ పాత్రలు అవటానికి సహాయం చేయండి. అక్కడి నుంచి అనేక మంది రావాల్సినటువంటి వారు ఈ దినాన బిడ్డ లేకపోవటం వల్ల రాలేకపోయినారు. మరి వాళ్ళ మీ చిత్తమేంటో మాకు బయలుపరచండి నాయన. మీరు కనికరించండి, మీ కృప చూపించవలసింది గడుతున్నాం. మీ నెమ్మదిని, మీ శాంతిని, మీ సమాధానమును ప్రభువా మీ బిడ్డలైనటువంటి మాకు మీరు దయచేయవలసింది గడుతున్నాం. మీరు కనికరించండి నాయన. దేవా, ఈ యొక్క 2024 సంవత్సరం ఆయన మీరు మాకు తోడై ఉండవలసింది గడుతూ మా ప్రార్థనలు అంగీకరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మా అందరు లేచి నిలబడినట్లయితే మన కానుకలు, కృతజ్ఞతార్పణలు, దశభాగములు ప్రభువుకు సమర్పిద్దాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ ప్రదీతువా నమో నీ ఘనము ప్రభు యేసుదే.